మోతుని చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. పోలీసులు ఒక్కసారిగా రూట్ మార్చేశారు. సుమారు 10 రోజుల గడిచిన తర్వాత కూడా పోలీసులు ఈ గడిచిన 9 రోజులు మాత్రం కిడ్నాప్ కోణంలోనే విచారణను కొనసాగించారు. అంటే మూడో వ్యక్తి ఎవరైనా వచ్చి పాపని ఎత్తుకెళ్ళిపోయారా, కావాలనే ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారా తెలిసిన వాళ్ళ, లేకపోతే సిహెచ్ అగ్రహారంలో ఉన్న 400 మంది అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో అందులోంచి ఎవరైనా ఎత్తుకెళ్లారా అన్న కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఉన్నట్టుండి ప్రస్తుతానికి ఆ పక్కన ఉన్న అడవిలోంచి క్రూర మృగాలేమైనా పాపని తీసుకెళ్ళిపోయాయంటూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు పోలీసులు. అడవిలో క్రూర మృగాలే లేవంటూ మరి ఆ స్థానికంగా ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పుకొస్తున్నాడు. మరో పక్కన క్రూర మృగాలే కారణమై ఉండొచ్చు అంటూ జిల్లా ఎస్పీ కొత్తగా రూట్ మార్చాడు. ఆయన అడవికి సంబంధించిన జంతువులు ఏవైనా ఉండొచ్చు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. 10 రోజులైనా కూడా మరి పాప ఆచూకీ దొరకకపోవడంతోనే పోలీసులు ఈ ప్లాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారా, కావాలనే ఇప్పుడు క్రూర మృగాల వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారా? వాస్తవానికి అక్కడ ఏం లేవంటూ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తాడు, జిల్లా ఎస్పీ మాత్రం ఇంకొక వర్షన్ చెప్తున్నాడు. అసలు జంతువుల మీదకి ఫోకస్ ఎందుకు మళ్లించారు? 9 రోజులు కిడ్నాప్ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత మరి చిన్నారి అదృశ్యమైన ఆ పామాయిల్ తోటకి సమీపంలో కొంత కొండ ప్రాంతం ఉంది. దాంట్లో ప్రస్తుతానికి థర్మల్ డ్రోన్స్తో నిఘా పెట్టారు. థర్మల్ డ్రోన్స్ అంటే సాధారణంగా మనిషి కానీ జంతువుకు సంబంధించిన బాడీ వేడిని ఆ థర్మల్ డ్రోన్స్ పసిగట్టగలుగుతాయి. అంటే పైన దట్టమైన చెట్లు ఉన్నా కూడా ఏదైనా బ్రతికున్న జంతువు కానీ మనిషి కానీ కదలికలు ఉంటే ఆ డ్రోన్లో ఈజీగా పసిగట్టవచ్చు. అది రాత్రి సమయంలో అయినా తెల్లవారుజామునైనా ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి పోలీసులు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? 9 రోజులు చాలా క్లియర్గా మనుషులే కిడ్నాప్ చేశారేమో అంటూ చెప్పుకొచ్చారు. అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మరి కొత్తగా ఈ థర్మల్ డ్రోన్స్ని, అలాగే రాత్రి సమయంలో జంతువుల జాడ తెలుసుకోవడానికి నైట్ విజన్ కెమెరాస్, వీటన్నిటిని కూడా అటవీ శాఖ సిబ్బంది ప్రస్తుతానికి అడవిలో అవన్నీ అమర్చినట్టు తెలుస్తుంది. పాప మిస్ అయిన ప్రాంతంలోనే 3 చోట్ల కెమెరాలను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి కెమెరాల్లో మరి ఎలాంటి జంతువులకు సంబంధించిన కదలికలు కనిపించలేదు. ఒక్కసారి ఈ ఇద్దరి మాటలు, అంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఏమో జంతువులు ఉండవు ఈ ఏరియాలో, ఆ ఏరియాకు సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసర్ అతను చాలా క్లియర్గా ఇది ఒక చిట్టడవి, ఇక్కడ క్రూర మృగాలు లేవు, ఓన్లీ ఉంటే అడవి పందులు, కొండ సిలువలు మాత్రమే ఉన్నాయి అంటూ ఆయన మాట్లాడాడు. మరో పక్కన ఎస్పీ ఏమో జంతువులు ఏమైనా కారణం అయి ఉండొచ్చు అని 10 రోజులు గడిచినాక ఇప్పుడు చెప్తున్నాడు. ఒకసారి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అలాగే ఎస్పీ ఏం మాట్లాడారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళిద్దరూ మరి డిఫరెంట్ వర్షన్స్ ఎందుకు చెప్తున్నారు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో విందాం. సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో పాప మిస్సింగ్ అయిన ప్లేస్కి రావడం జరిగిందండి. వచ్చి రాత్రి థర్మల్ డ్రోన్ యూజ్ చేసాం. ఏ విధమైనటువంటి అఫెన్స్లు ఇటువంటి ఏమి కానరాలేదు. పాప మిస్సింగ్ అయినటువంటి దాఖలాలు కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏం మాకైతే కానరాలేదు. తెల్లవారు 5 గంటలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. మళ్ళీ దగ్గరలో వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈ కొండను ఆనుకొని, ఈ మకాన ఆనుకొని చెరువులు లాంటి, గుంటలు లాంటి ఉన్నాయి. ఒకవేళ వాటిల్లోకి యానిమల్స్ ఏమైనా నీళ్లు తాగడానికి వచ్చి ఆ బాబతులో ఈ పాపను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పేసే కోణంలో మా అధికారులు దర్యాప్తు చేయమంటే మళ్ళీ ఈ టీంని తీసుకుని, ఈ డ్రోన్స్ తీసుకుని, థర్మల్ డ్రోన్స్ తీసుకుని మళ్ళీ రావడం జరిగింది సార్. ఇప్పుడు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కొండ ప్రాంతంలో అయితే అడవి పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంకా తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమి లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళ పొదలతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకి ఏమో ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంని దింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం. 6 జూన్ రాత్రి
ఒక 2 years పాప సిహెచ్ చక్రహారం హ్యామ్లెట్లో దొండబాక విలేజ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి SDRF కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి NDRF ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వైలెన్స్ తో ఇక్కడ ఉన్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. CDRలు పెట్టాము, IPDRలు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను SDRF, NDRF అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. డెడ్ ఎండ్ ఉంది, ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడని నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదైనా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసింది. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. CC ఫుటేజ్ తీసుకున్నాము, IPDR తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. రైట్. మొదటగా ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ ఏదో ఒక చిట్టడవి, ఇక్కడ అడవి పందులు, కొండ చిలువలు, తాచుపాములు తప్పించి ఇంకేం లేవు. సో కొండ చిలువ ఒకవేళ తాచుపాములు కానీ పాములు పాప జోలికి వచ్చి ఉంటే కనుక అవి అక్కడికక్కడే అట్లీస్ట్ పాప మనకి కనిపించేది. ఆ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగించిన తర్వాత అయినా ఎక్కడైనా పాపకు సంబంధించిన ఆనవాళ్ళైనా కనిపించేది. ఈ జంతువులకు సంబంధం లేదు అంటూ SP మాట్లాడుతున్నాడు. SP ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా పాప నడుచుకుంటూ వెళ్ళింది అంటూ SP చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి 10 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా జంతువుల గురించి మాట్లాడుతున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు ఆ నైట్ విజన్ కెమెరాస్. అవి సాధారణంగా క్రూర మృగాలు కానీ అడవికి సంబంధించిన జంతువులు దాని ముందుకి, ఆ కెమెరా ముందుకి వాళ్ళు పెడుతున్నారు కదా, ఒక చెట్టుకి ఒక పోల్కి కడుతున్నారు కదా, ఆ కెమెరా ముందుకి వచ్చినప్పుడు అది ఫొటోస్ని తీస్తుంది, వీడియోస్ని తీస్తుంది. ఒక మనిషి ముందుకు రాగానే ఆ మనిషి వచ్చినా కూడా వాటిని ఇమీడియట్గా అది ఫొటోస్, వీడియోస్ తీయడం జరుగుతుంది. ఇలాంటి కెమెరాస్ పాప వెళ్ళిన దారిలోనే సుమారుగా ఒక 3 కెమెరాస్ని ప్రస్తుతానికి పోలీసులు అమర్స్తున్నారు. మరి జంతువులు అయ్యే అవకాశం ఉంటుంది అంటూ SP మాట్లాడుకొస్తున్నాడు. గతంలో మనం చూస్తే 10 రోజుల పాటు టెక్నికల్గా పాప నడుచుకుంటూ వెళ్ళింది, పాపను చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు, ఐ విట్నెసెస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది టెక్నికల్గానే మేము పరిగణిస్తున్నాం. ఎవరైనా అక్కడి నుంచి వెళ్ళే వ్యక్తులే పాపని ఎత్తుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, జంతువుల తీసుకెళ్లే అవకాశం అయితే ఉండదు అంటూ SP మాట్లాడాడు. ప్రస్తుతానికి 10 రోజులు గడిచిన తర్వాత మరి ఎలాంటి క్లూస్, పాపకు సంబంధించి ఎలాంటి ఆచూకీ ఇన్ఫర్మేషన్ దొరకకపోవడంతో ఏం చేయాలో తోచక ఇప్పుడు పోలీసులు యూటర్న్ తీసుకున్నారా, మళ్ళీ జంతువుల గురించి చూస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చెప్పాడు, పక్కనే నీటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే చెరువులు కానీ కాలువలు కానీ, అడవి జంతువులు మరి దాహం తీర్చుకోవడానికి అక్కడికి వస్తే వాళ్ళ
అడుగు జాడలు అంటే ఆ మార్క్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి మార్క్స్ కూడా ఏం లేవు. నేను ఎంతో కాలంగా నా సర్వీస్ ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి నేను ఇదే ప్రాంతంలో పనిచేస్తున్నాను అంటూ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు. నాకు ఖచ్చితంగా తెలుసు ఇక్కడ గతంలో కూడా ఎప్పుడు అడవి జంతువులు మనుషులపైన దాడి చేసిన సంఘటనలు ఇప్పటిదాకా అలాంటి ఘటనలే జరగలేదు అంటూ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు. మరి కొంత ఇద్దరి మధ్యలో క్లారిటీ మిస్ అవుతుందా? ప్రస్తుతానికి పాప దొరకకపోవడంతో ఆ బై స్టాండర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పాప బయటికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిందని కొంతమంది చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ చేశారు. వాళ్ళని కూడా పిలిపించారు. మీరు ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఏంటి, వాళ్ళపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఉన్న వ్యక్తులందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. మరో పక్కన ఆ స్థానికంగా ఉన్న టవర్స్ అంటే మొబైల్ టవర్స్లో ఎవరెవరు ఆ సమయంలో సంభాషణ చేశారు, ఎవరెవరు కాల్స్ మాట్లాడారు, వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి తీశారా? మరి కొన్ని అనుమానాలు ఉన్నాయి కొంతమంది పైన అంటూ ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు నిన్నటి దాకా. వాళ్ళ ఎంక్వైరీ అంతా మరి నిర్వీర్యం అయిపోయిందా? ఆ ఎంక్వైరీలో ఏ విషయాలు బయటికి రాలేదా? వెలుగులోకి రాకపోవడంతోనే ఈ కెమెరాస్ని అమర్స్తున్నారా? మన బాక్స్లో చూడండి 3 డిఫరెంట్ లొకేషన్స్లో నైట్ విజన్ కెమెరాస్. అంటే ఎలుగుబంట్లు కానీ లేకపోతే ఎలుగుబంట్లు అసలు అలాంటివి ఏం లేవంటూ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు. మరి క్రూర మృగాలు ఉన్నాయా? పక్కనే ఉన్న జిల్లాలో మరి పులి తిరుగుతుంది. ఆ పులి ఏమైనా అక్కడికి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరిని పట్టుకోలేక పోలీసులు మరి జంతువుల పైన తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడ వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు వెనకడుగు వేస్తున్నారు పోలీసులు అంటూ చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? తుని జ్ఞానేశ్వరి పాప నిజంగానే జంతువుల వల్ల ఏదైనా హాని జరిగిందని మీరు భావిస్తున్నారా? లేక దీంట్లో ఖచ్చితంగా 3వ వ్యక్తి ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారా? 3వ వ్యక్తి ప్రమేయం ఉంది కాబట్టి ఇప్పటిదాకా పాపకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళైతే కనిపించలేదు. మరి ప్రస్తుతానికి పోలీసులు ఈ నైట్ విజన్ కెమెరాస్ అలాగే హీట్ సెన్సింగ్ డ్రోన్స్ వీటన్నిటిని ఇప్పుడు సడన్గా ఎందుకు ఉపయోగిస్తున్నారు? 1-2 సార్లు ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఆల్రెడీ రెక్కి నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ని ఎగరవేసి అక్కడున్న జంతువుల కదలికలను పరిశీలించే ప్రయత్నం చేశారు. ఎలాంటి జంతువులకు సంబంధించి ఎలాంటి అడుగు జాడలు కానీ ఎలాంటి కదలికలు కానీ కనిపించలేదంటూ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, ఎలా చూడాలి? మొదట ఫారెస్ట్ ఆఫీసర్ చాలా క్లియర్గా జంతువుల కదలికలు లేవు, మేము డ్రోన్ కెమెరాలను యూజ్ చేశాము, అలాగే నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను, నాకు చాలా క్లియర్గా తెలుసు, గతంలో కూడా జంతువులు ఎప్పుడు దాడి చేయలేదంటూ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నారు. మరోపక్కన ఇప్పుడు మళ్ళీ నైట్ విజన్ కెమెరాస్ ఇవన్నీ తీసుకొచ్చి అమర్చడాన్ని ఎలా చూడాలి? పోలీసులు ఏమన్నా యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? కళ్యాణ్, ఏదైతే చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు, అలాగే ముఖ్యంగా చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించిన అదృశ్యం కేసుకు 2 కోణాల్లో అయితే పోలీసులు దాని కోణాల్లో అయితే విచారణ అయితే సాగుతున్నారు. 2 కోణాలు, ఒకటి ఎవరైనా పాపని అపహరించి ఉండాలి, లేదంటే అడవి జంతువులు క్రూరమృగాలు ఏవైనా పాపని అటాక్ చేసి పాపని దాడి చేసి ఉండాలి. ఈ 2 కోణాలే ప్రస్తుతం ఏదైతే పోలీసుల ముందు ఉన్నటువంటి ఒకే ఒక ప్రధానంగా ఈ 2 కోణాల మీదే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పాప ప్రస్తుతం ఎక్కడ ఉందనేది కూడా తెలియదు. అలాగే కోట్లాది ప్రజలు పాప రాక కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పటికీ కూడా నిన్నటితో 10 రోజులు పూర్తయింది, నేడు 11వ రోజు. అయినా సరే పోలీసులు మొన్నటి వరకు కూడా 9 రోజుల వరకు కూడా కిడ్నాప్ కోణమే ప్రధానంగా ఆ యొక్క ప్రాంతంలో తిరిగిన వాళ్ళు, ఆ లొకేటెడ్ లో వచ్చిన లొకేషన్ లో ఫోన్ నెంబర్లు ఇవి మాత్రమే మొన్నటి వరకు 9 రోజుల పాటు కీలకంగా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అయినా సరే ఆచూకీ లభించలేదు. 2 రోజుల నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై కూడా ఈ ఎస్పీ జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. వెంటనే ఈ విషయంపై ఎన్డీఆర్ బృందాలతో పాటు ముఖ్యంగా హనుమాన్ బృందాలు ఏదైతే ఫారెస్ట్ ప్రాంతం కావడంతోనే ఆ యొక్క ఫారెస్ట్ కోణమే కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే పాపకు సంబంధించిన ఎటువంటి క్లూ దొరకకపోవడంతోనే
అడవి జంతువుల పనే అవి ఉంటుంది, పాపను ఎత్తుకెళ్ళి ఉంటుంది అందువల్ల ఎటువంటి ఆధారాలు దొరకలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అడవి జంతువులు ఏమైనా అటాక్ చేస్తుంటే పాపకు సంబంధించిన వస్త్రాలు దొరుకుండాలనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి వాదన. కానీ ఆ వస్త్రాలు పాపనిపై మరి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఏదైతే అటవీ శాఖ అధికారులు ఇప్పటి నుంచి కూడా కీలకంగా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ కెమెరాలు అంటే డ్రోన్ కెమెరాలు అంటే ఈ థర్మల్ డ్రోన్లు అంటారు. అలాగే ఏదైనా అడవి జంతువుల యొక్క కదలికలు అనే బాడీ టెంపరేచర్ బట్టి ఆ జంతువు యొక్క ఏంటనేది కూడా చెప్పుకొస్తారు. ఆ యొక్క విజన్ కెమెరా పంపించారు, పైకి పంపించిన నేపథ్యంలో ఆ డ్రోన్ లో ఈ యొక్క అడవి జల్లెడ పెట్టేటప్పుడు ఆ అడవిలో ఏదైనా కదలిక ఉన్న నేపథ్యంలో ఆ కదలిక ఆ యొక్క టెంపరేచర్ ఎంత ఉందని చెప్తే ఆ టెంపరేచర్ లో ఈ పలానా జంతువు ఉంటుందని కూడా ఈ యొక్క డ్రోన్ కెమెరా అవన్నీ కూడా గమనిస్తారు. అటువంటి వాటిని అయితే నిన్న నుంచి గత 2 రోజుల నుంచి ఉపయోగిస్తున్నారు. అందులో ముఖ్యంగా అడవి జంతువులపై ఏమైనా ఉంటాయంటే చిన్న చిన్న అడవి జంతువులు మాత్రమే కదలుతున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అందులోని ఆ ఫారెస్ట్ అధికారి, స్పెషల్ అధికారి అక్కడ ఎవరైతే ఉన్నారో రేంజ్ అధికారి కూడా క్లియర్ గా చెప్పారు ఆ పట్టావి. అందులో ఎటువంటి అడవి జంతువులు ఉండే అవకాశం లేదు. ఇది చిట్టి అడవి, నేను ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క ప్రాంతంలో పని చేస్తున్నాను, ఇటువంటి అడవి జంతువుల క్రూర మృగాల యొక్క దాడి అయితే లేదని కూడా ఖచ్చితంగా చెప్పుకొస్తున్నారు. అక్కడ ఒకవేళ ఉంటే రాత్రికాల సమయంలో ఆ యొక్క చెరువు దగ్గరికి నీళ్లు తాగేందుకు వస్తుంటే ఆ చెరువు వద్ద కూడా అడుగు చాడలను కూడా గుర్తించే పనిలో ఉన్నాం. కానీ ఎటువంటి వాటికి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ముఖ్యంగా రాత్రికాల సమయంలో పాప ఏదైతే అదృష్టమైనటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే నైట్ విజన్ కెమెరాలు అంటే నైట్ లో మరింత ఫోకస్ గా ఉండేటువంటి కెమెరాలు అవి కూడా అమర్చినప్పటికీ ఏదైనా జంతువు వచ్చే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. కానీ ఎటువంటి జంతువుల జాడ కూడా మొన్న కూడా అమర్చారు, కానీ మరొక ప్రాంతంలో అమర్చినప్పటికీ ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఎటువంటి జంతువులు కూడా అటువైపు రాలేదు. ఈ రోజు మరొక ప్రాంతం పాప అదృష్టమైనటువంటి మరికొంత దూరంలోనే ఆ యొక్క కెమెరాలు అయితే అమర్చారు. కానీ ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతానికి ఏమైనా జంతువులు వచ్చాయా లేదా అనేది కూడా అటవీ శాఖ అధికారులే చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఈ పాప అదృష్టం కేసులో కిడ్నాప్ ఆ కోణం మరో పక్కన విచారణ సాగుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ ఈ 2 కోణాల్లోనే పూర్తిగా దర్యాప్తు చేస్తే ముమ్మరం చేస్తున్నారు. పాప 11 రోజులైనా సరే పాప ఆచూకీ లభించకపోవడమే ఇప్పుడు చాలా అధికారులు దీన్ని అయితే ఛాలెంజ్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు నిన్న ప్రాంతానికి వచ్చారు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆయన స్వయంగా చూసి ఇది కేవలం అడవి జంతువుల పని కూడా అవి ఉండొచ్చని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరో పక్కన అటవీ శాఖ అధికారులు ఈ అడవి జంతువులు కాదు ఏమీ లేవని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ ఫినిషింగ్ దాటి వచ్చే అవకాశం పెద్ద జంతువులు అయితే లేవు. పాప మరి అటువైపు ఎలా వెళ్ళింది, ఫినిషింగ్ పాపగా తనకు తానుగా ఆ ఫినిషింగ్ దాటి అవతలకు వెళ్లే అవకాశం అసలు లేదు. కానీ మరి పాప ఆ యొక్క తోటలో ఏడుస్తూ ఉండడం చూశానని కూడా ఆ గ్రామంలో ఉన్న అతను చెప్తున్న నేపథ్యంలోనే ఈ అన్ని కోణాల్లో పక్కన విచారణ చేసినా ఎటువంటి క్లూ అయితే లభించలేదు. ఎవరు కూడా ఎటువంటి సమాచారం రాకపోవడంతోనే కేవలం దీనిపైనే డిఫెండ్ అయ్యారు. అటవీ జంతువులు పని ఉండే అవకాశమే ఎక్కువగా ఉన్నాయని ఆ యొక్క కోణంలోనే కేసు ప్రధానంగా ఈ కేసు ఇప్పటికీ కూడా తేలకపోవడంతోనే ఇది అడవి జంతువుల పని ఏదైనా కొండ చెలువ మింగేస్తే ఎటువంటి ఆధారాలు దొరికే అవకాశాలు లేవని వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ కొండ చెలువులు కానీ ఎటువంటి జంతువులు కానీ ఇటువైపు రాలేదని గ్రామస్తులు మేము ఎప్పుడు చూడలే, ఇక్కడే పుట్టి పెరిగేవని వాళ్ళైతే చెప్పుకొస్తున్న పరిస్థితి మరో పక్క కనబడుతుంది. మరి కొండ చెలువు మింగేస్తూ ఉంటే పాప ఆ 20 నిమిషాల వ్యవధిలోనే ఆ యొక్క గ్రామం మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం అయితే లేదు. కొండ చెలువు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత ఆ కొండ చెలువు అయితే అక్కడే కదలలేని పరిస్థితుల్లో మత్తొచ్చి ఏదో ఒక చెట్టుని చుట్టుకుని ఏదక్కడ సమీపంలోనే అక్కడే సంచరిస్తుంది, కానీ కదలలేదు ఏదైనా ఆహారం తీసుకుంటే. కానీ కుక్క అక్కడ ఉంటుంది. కుక్క కనీసం ఆ 20 నిమిషాల వ్యవధిలో పామాయిల తోట మొత్తం జల్లెడ పట్టిన నేపథ్యంలో అక్కడ ఎవరెవరు కంటపడుతుంది, కుక్క కూడా అక్కడే ఉంటుంది. కనీసం అరుపులు వినిపిస్తుంటాయి. కానీ ఆ ప్రాంతం నుంచి ఆ కొండ చెలువ అంత పరుగున వెళ్ళిపోయే అవకాశాలు లేదు. 20 నిమిషాల వ్యవధిలో తోట అంతా చూశారు నేపథ్యంలోనే ఆ పాపను ఒకవేళ ఏదైనా చేయరాని ప్రమాదం మింగేసినా అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉంటుంది. కుక్క అక్కడే పాముతో పారాడుతుంది, ఆ యొక్క కొండ చెలువుతో యుద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా వచ్చేస్తారు. ఈలోగా పాము మింగిందని కూడా చెప్పేసే అవకాశాలు వెంటనే ఉంటాయి కొండ చెలువు అయితే మాత్రమే. కానీ మరి అడవి జంతువు అటువైపు లోపలికైతే రావు.
ఆ యొక్క ఫెన్సింగ్ చాలా దట్టంగా ఉంది. కానీ మరి ఏంటి అనేది కూడా మిస్టరీగా ఉంది. మరొక కోణం ఎస్పీ కూడా చెప్పుకొస్తున్నారు, అటువైపు పాసాన్ అంటే అటువైపు ఎవరన్నా వెళ్లే వాళ్ళు కూడా తీసుకెళ్లి ఉంటారని కోణంలో విచారణ ఇప్పటికే అనేక మందిని చేసాం, కానీ ఎటువంటి సమాచారం అయితే రాలేదు. కేవలం అడవి జంతువుల పైన కూడా ఉండే అవకాశాలే ఉంటాయని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో మరి చూడాలి. మరి పక్కన ఈ నైట్ విజన్ డ్రోన్ ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. థర్మల్ డ్రోన్ లో అడవి మొత్తం 1500 ఎకరాల విస్తీర్ణంలో కొండలు కోణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొండ అవతల యువతల కూడా మొత్తం జల్లెడ పెట్టినప్పటికీ థర్మల్ డ్రోన్ లో మరి ఎటువంటి అడవి జంతువులు క్రూర మృగాలకు సంబంధించిన కదలికలు అయితే లేవు. ఆ పులి ఇప్పుడు ఏదైతే పులి అని భావిస్తున్న నేపథ్యంలో ఆ పులి అయితే పోలవరం జిల్లాలో దేవీపట్నం వద్దనే ఉంది. ఇక్కడికి దాదాపుగా ఒక 90 కిలోమీటర్ల వరకు కూడా దూరం ఉంది. ఆ 90 కిలోమీటర్ల వరకు అయితే పులి ఇప్పటికే దానికి ట్రాక్ అమర్చారు. ఆ ట్రాక్ అమర్చిన నేపథ్యంలో పులి అక్కడే సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పుడే అక్కడ ఉన్నారు. కానీ ఆ పులి ఇంతవరకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ పులి వచ్చిన ఇప్పటి వరకు కూడా అది గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఇక్కడే తిరుగుతుంది. కానీ మనుషులపై ఎక్కడ అటాక్ చేసిన దాఖలాలు అయితే లేవు. జంతువులపైనే, ఆవులపైన, గేదెలపైనే మాత్రమే ఆ పులి అయితే దాడి చేసింది. కానీ దాని ట్రాకింగ్ అటువైపే అక్కడే ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటువైపు అయితే అసలు ఎక్కడ కూడా కనపడలేదు. మొన్న వచ్చిన అన్నవరం వరకు కూడా వచ్చి పులి వెనకైతే వెళ్ళిపోయింది, కానీ తుని యొక్క ప్రాంతాలకు అయితే రాలేదు. అటువంటి అవకాశం అయితే ఎక్కడా లేదు పులికి సంబంధించిన. ఇంకా క్రూర మృగాలు అంటారా, ఎలుగుబంట్లు అయితే అక్కడ తిరిగే పరిస్థితి లేవు. శ్రీకాకుళం, విజయనగరం ఈ యొక్క ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఉంటాయి. కానీ ఇక్కడ రైస్ కుక్కలు అంటే గతంలో ఉండేవి, ఇప్పుడు రైస్ కుక్కలు ఈ చిట్టి అడవుల్లో ఉండే అవకాశం లేదని కూడా అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ఈ మిస్టరీ అంటే ఇక్కడ ఎటువంటి అడవి జంతువులు, అడవి పందులు ఉంటాయన్నారు, పాములు ఉంటాయన్నారు. అడవి పందులు అంటే అంతగా మనుషులను అటాక్ చేసి కలిసి వెళ్ళిపోతే తప్ప మనుషులను తినేసా అంత అడవి పందులు అయితే ఉండవు అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరి పాప మరి మిస్సింగ్ అనేది మిస్టరీగా ఉండిపోతుంది. కేవలం పాప కేసుపై ఇప్పటికింకా ఎటువంటి క్లూ రాకపోవడంతోనే తల్లిదండ్రులు పక్కన ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి అమావాస్య పూర్తయింది. అమావాస్య అంటే ఒక పక్కన చెడుపులు, ఈ క్షుద్ర పూజలు అంటే అటువంటి కోణాలపై, ఎటువంటి మూఢనమ్మకాలపై కూడా అంటే కొంతమంది ఇటువంటి పనులు కూడా చేస్తుంటారని కూడా అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అటువంటి కోణంలో మరి పోలీసులు మరి రాత్రంతా తిరిగారు. ఉదయం ఎక్కడైనా మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. కానీ ఏదైనా పాప ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో కోట్లాది ప్రజలు పాప క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నప్పటికీ ఆర్టీవీ కూడా గత పాప అదృశ్యమైనప్పటి నుంచి కూడా పాప యొక్క ఆచూకీ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేస్తుంది. అన్ని కోణాల్లో కూడా కొండలు కూడా తిరిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఆచూకీ అయితే లభించలేదు. అన్ని అంటే ప్రస్తుతం అయితే ఈ థర్మల్ డ్రోన్ ద్వారా ఏదైతే నైట్ విజన్ కెమెరాలలోనే ఏదైనా జంతువు చిక్కితే ఆ జంతువే పనే అవి ఉంటుందని కూడా చివరిగా ఈ కేసు అయితే ఆ విధంగా క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. మరి ఎవరన్నా అదృశ్యమైన ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే, పాపను అపహరించి ఉంటే, ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్లి ఉంటే ఇప్పటికే పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్లు అన్ని కూడా పూర్తిగా అనేక కేసుల్లో అనేక విధాలుగా ట్రేస్ అవుట్ చేసి ఇప్పటికే దొరికేసే పరిస్థితులు ఉంటాయి. కానీ అటువంటి కోణంలో ఎక్కడ కూడా కనపడలేదు. వాళ్ళే తలలు పట్టుకున్నారు, దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏదేమైనా